जगदम्बा प्रीतये सप्तसती पाठाङ्गत्वेन जपे विनियोगः। ॐ नमः चण्डिकायै। मार्कण्डेय उवाच ॐ जय त्वं देवि चामुण्डे जय भूतापहारिणी जय सर्वगते देवी कालरात्रि नमोऽस्तुते। जयन्ती मङ्गला काली भद्रकाली कपालिनी दुर्गा शिवा क्षमा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते। मधुकैटभविध्वंसी विधातृवरदे नमः। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। महिषासुरनिर्नासी भक्तानां सुखदे नमः। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। धूम्रनेत्रवधे देवी धर्मकामार्थदायिनी। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। रक्तबीजवधे देवी चण्डमुण्डविनाशिनी। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। निशुम्भशुम्भनिर्नासी त्रैलोक्यशुभदे नमः। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। वन्दिताङ्घ्रियुगे देवी सर्वसौभाग्यदायिनी। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। अचिन्त्यरूपचरिते सर्वशत्रुविनाशिनी। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। नदीभ्यः सर्वदा भक्त्या चापर्णे दुरितापहे। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। स्तुवद्भ्यो भक्तिपूर्वं त्वां चण्डिके व्याधिनाशिनी। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। चण्डिके सततं युद्धे जयन्ति पापनाशिनी। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। देहि सौभाग्यमारोग्यं देहि देवि परं सुखं। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। विधेहि देवि कल्याणं विधेहि विपुलां श्रियं। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। विधेहि द्विषतां नाशं विधेहि बलमुच्छकैः। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। सुरासुरशिरो रत्न निकृष्णचरणेऽम्बिके। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। विद्यावन्तं यशस्वन्तं लक्ष्मीवन्तं च मां कुरु। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। देवी प्रचण्डदौर्दण्ड दैत्यदर्पनिषूदिनी। रूपं देहि जयं देहि
दर्पग्ने चण्डिके प्रणताय मे रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि चतुर्भुजे चतुर्वक्त्र संस्तुते परमेश्वरी रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि कृष्णेन संस्तुते देवी शश्वद्भक्त्या सदाम्बिके रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि हिमाचलसुता नाथ संस्तुते परमेश्वरी रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि इंद्राणीपति सद्भाव पूजिते परमेश्वरी పూర్వమొకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ప్రాణనాథ భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడదొరకలేని శ్రమను అనుభవిస్తూ అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులు కావడానికి అత్యధిక సంఖ్యకులు దరిద్రులుగా భాషించడానికి గల కారణం ఏమిటని అడగగా సర్వేశ్వరుడు చిరునవ్వి నవ్వి దేవి సర్వము వైభలక్ష్మి దేవి దయని బట్టే ఉంటుంది. సమస్త సిరి సంపదలకు ధనధాన్యాలకు ఆవిడే ఆదిదేవత కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గుర్తించి ఐశ్వర్యలక్ష్మి అందు అంతులేని భక్తి కలిగి సదా ఆమెను ఆరాధించుకుంటారో ఆ వైభలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తుంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క అపార కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయులే అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను ధృవీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషి అని విర్రవీగుతారో ఎవరైతే శ్రీ వైభలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసడించుతారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా కూడా మురిగుంట్లో పోసిన పన్నీర్ వల్ల వృధా అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటారో వాళ్ళు అవశ్యం వైభలక్ష్మి ఆరాధించాలి, ఆమె వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ శ్రీ సంపదతో రాజవైభవాలతో తొలతూగుతారు అని చెప్పాడు. అది విని పార్వతీ ప్రభు ఆ వైభలక్ష్మి ఎవరు, ఆమె చరిత్ర ఏమిటి, మహత్యం ఏమిటి వివరంగా సెలవేసిందిగా అని అడుగగా కరుణేంద్ర శేఖరుడు తిరిగి ఇలా చెప్పసాగాడు. దేవి అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభలక్ష్మి చరిత్రాన్ని శ్రద్ధగా విను. పూర్వమొకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కోసం తప్పించాడు. అందుకు మెచ్చిన ఆ యవ్వ మునికితోచి ఏం కావాలో కోరుకోమంది. భృగు ఆమెకు నమస్కారములు సమర్పించి తల్లి ఈ పార్వతీయ శివార్ధాంగిగా సేవింపబడుతుంది. నీ విద్యాకళ చదువుల తల్లి అయిన సరస్వతీదేవి యుక్తియుక్తంగా శ్రేష్టమైన బ్రహ్మతో మసలుతో ఉంది. ఇక స్థితికారకమైన నీ యొక్క వైభోగలను నా కుమార్తెగా అనుగ్రహించు అని కోరాడు. తదాస్తు అంది ఆ తల్లి. తత్ఫలంగానే పరాశక్తి యొక్క సంపత్కల భృగువుకు వైభవలక్ష్మిగా అవతరించింది. భృగువు ఆమెను విష్ణుకిచ్చి పెళ్లి చేశాడు. శ్రీవారి కోరిక మీద భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కానీ ఐశ్వర్య ఇంద్రుడు చేసిన ఒకనొక్క దోషానికి గాను దుర్వాస శాప కారణంగా వైభలక్ష్మి సాగరగతం అయిపోయింది. ఇంద్రుడు దరిద్ర పీడితై విష్ణువుని ఆశ్రయించాడు. భార్యా విరహతప్తులైన విష్ణువు కూడా తగు రీతిని ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మజించడం వల్లనే పుణ్యలక్ష్మి కలుగుతుందని చెప్పాడు. ఆ కారణంగా దేవాసురులు మందరగిరిని కవ్వంగాను వాసుకి అనే మహాసర్పములు కవ్వకు త్రాటిగాను మార్చి క్షీరసాగరాన్ని మదించగా వైభలక్ష్మి పునః సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కర్ణించింది. ఆ సమయంలో ఇంద్రాదులు చేసిన ప్రార్థనను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా బాసిల్లింది. ఆ 8 మూర్తులే అష్టలక్ష్మి దేవులు. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, వీరలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తుల్లో సర్వశ్రేష్టమైన ధనలక్ష్మి దేవి. ఆమెనే ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మి అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. అన్నాళ్ళు భార్గవ పేరొందిన ఆమె క్షీరసాగర మదనానంతరం క్షీర సముద్రాలతనేగా కూడా పేరొందింది. వైభవలక్ష్మి కొల్లాపూర్లో ఉంది. సర్వ ఐశ్వర్యప్రదాయిని అయిన ఈ మహాతల్లి మహాభిమాని. ఆమె యందు రవంత అపచారం జరిగినా మన్నించదు. పూర్వము త్రిమూర్తుల్లో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకు ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయిన భృగువును నిర్దేశించారు. తత్కారణంగా భృగు ముందుగా సత్యలోకానికి, తర్వాత కైలాసానికి వెళ్లి శివబ్రహ్మలిద్దరిని తిరస్కరించి వారిని శపించి చివరగా వైకుంఠానికి చేరాడు. ఇక్కడ లక్ష్మీనారాయణ ఇద్దరు పాచికలంటలో ఉండిపోయి భృగువును గమనించలేదు, ఆహ్వానించను లేదు. అందుకు ఋషి కోపించాడు. రమామాధవులు ఇద్దరు తనకు కూతురు అల్లుడు కావడం వల్ల మరింత ఆగ్రహించి విష్ణు యొక్క వక్షస్థలాన్ని తన్నాడు. అయినా విష్ణు కోపించకుండా అతిశాంతంగా భృగువును ఆరాధించి ఆయన్ను శాంతపరిచాడు. కానీ అందు నిమిత్తమై అమ్మవారు మాత్రం అలిగింది. తన నివాస స్థానమైన విష్ణు వక్షస్థలాన్ని తన్నిన భృగు మీద ఆ భృగును శిక్షించకుండా వదిలిన శ్రీహరి మీద కూడా అలిగి వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. స్వీయాభిమానం కోసం భక్త అయినా సరే వదులుకోగలదు తల్లి. అలాగని భక్తుని మాత్రం వదలసుమా. భక్తులంతా ఆమె బిడ్డలే కదా, బిడ్డల దోషాన్ని తల్లి క్షమిస్తుంది. ఆ విధంగా వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తనను ఆరాధించే భక్త కోటిని ఉద్ధరించేందుకే కొల్హాపురం వేంచేసింది. పార్వతీ భక్త సులభ అత్యంత కరుణామయ తల్లి. ఆ తల్లి దీవెనలు ఎన్ని చెప్పినా తనివిదేరవు. చాలా కాలం పూర్వం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనే 4 అక్కా చెల్లెలు ఉండేవారు. శ్రీ వైభలక్ష్మి భక్తులైన 4 కన్యలకు ఉన్న ఊరిలోనే
ఉన్నత వంశ సంజాతులైన నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి. పిల్లల అదృష్టం అన్నట్టు వారి భక్తులు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలుగా ఆస్తిపరులే ఆరోగ్యవంతులే విరాజిల్లేవారు. కానీ రాను రాను వాళ్ళు అహంకారం తలెత్తింది, దైవచింతన తగ్గింది. వైభవలక్ష్మీదేవి అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజకమే అని అనుకున్నారు. మహాపండితుడైన శీలభట్టుకు తన పాండిత్యం వల్లే ప్రపంచం తనని గౌరవిస్తుందనే గర్వం కలిగింది. ఇందులో లక్ష్మీదయ ఏముంది, నా నోటిలో విద్య ఉంది, ఇంత గొప్పవాడినైనా నాకు డబ్బులు ఇచ్చి సన్మానించక ఏం చేస్తారో అని భావించాడు. అలాని అందరిని నిర్లక్ష్యం చేయసాగాడు. ఎంత ధనవంతులైనా బలవంతులైనా తన విద్య ముందు బలాదూరే అన్నాడు. అందుకు అలిగింది వైభవలక్ష్మి. అతనికి గుణపాఠం చెప్పదలిచింది. అంతటితో అతని సంపాదన పడిపోయింది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది. సంపాదించంతా ఖర్చైపోయి మిగిలిన వస్త్రాలతో మిగిలాడు అతని దరిద్రం అతని సమాజానికి దూరంగా నెట్టివేసింది. అతని సంసారం మొత్తం ఆకలి తప్పులతో అల్లాడిపోసాగింది. రాజా ఆస్థానంలో ఉపదళపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి అహంకరించి తన బలం ముందు ప్రపంచమంతా దాసోమేనని విర్రవీగాడు. తన ధనార్జనకి తన బలమే కారణం అనుకున్నాడు. అందులో ధనలక్ష్మి ప్రమేయం ఏమీ లేదన్నాడు. అందుక ఇనిసిందా ఐశ్వర్యలక్ష్మి. అమ్మవారి దయ తప్పగానే అతను సద్బుద్ధి నశించి దుర్బుద్ధి ఏర్పడింది. ఒకానొక గొప్ప ధనవంతుడితో విరోధానికి దిగాడు. తాను కోరిన ధరవివ్వకపోతే అతగాని నాశనం చేస్తానని అన్నాడు. అందుకు భయపడిన ఆ ధనికుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమన్నాడు. రాజు వెంటనే తన సేనల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మన్నాడు. ఆ రాజభర్తతో సుశీల భర్త ఎంత దెబ్బాలన్నా గెలవలేకపోయాడు. ఎంత బలవంతుడైతే ఏమి లాభం, అనేక మంది సైనికుల మధ్య ఇతడు ఒంటరే కదా. పైగా దైవకృప తప్పిన మంచి న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తుపాస్తులన్నీ స్వాధీనం చేసుకున్నాడు. చెరసాలలో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలైంది. వ్యాపారుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటగారితనంతో సంపాదించడంతా దైవానుగ్రహం అనుకోవడం మూర్ఖత్వం అని భావించాడు. ఆదాది దైవారాధనలు ఐగరాలు మానివేశాడు. అతని తలపగల వల్ల సాటి వ్యాపారస్తులు సహకరించడం మానివేశారు. వినియోగదారులు సరుకులు కొనడం తగ్గించారు. క్రమక్రమంగా అతని కుటుంబం దరిద్రంలో మునిగిపోయింది. కడకొట్టదైన విశాల పనిబడి చాలా మంచివాడే కానీ అధిక సంపాదన వల్ల స్నేహాలు పెరిగాయి. అందున చెడు స్నేహాలు మరిగాడు. కష్టపడి సంపాదించడంతో సుఖపడాలే కానీ ప్రజలు వ్రతాలు అంటూ వృధా చేయడం ఖర్చు చేయడం దేనికని అనుకున్నాడు. అందువల్ల చెడుమిత్రులతో కలిసి దుర్వ్యసనంలో పాలయ్యాడు. మద్యపానం, వ్యభిచారం, జూదం మొదలైన వాటిలో కూరుకొని పోయాడు. కణంకణంగా సంపాదిస్తే కలిమి కలుగుతుంది కానీ క్షణం ఇలా ఖర్చు పెడితే ఖజానాలే నిలవవు కదా. ఆ కారణంగానే అతను దరిద్రుడు అయిపోయాడు. వ్యసన పరంగా అప్పుల పాలైపోయాడు. రుణరాతల పీడ, పేదరికం బాధ వదులుకొని వ్యసనాలతో దుర్మార్గుడే భార్య అయిన విశాలని చీటికి మాటికి హింసిస్తూ ఉండేవాడు. అయినా నలుగురు అక్క చెల్లెలు మాత్రం ఏదో నాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మి తమను అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచిదారిలో పెట్టి తమ పూర్వ వైభవాలను తమకు ప్రసాదిస్తుందని నమ్మేవారు. తాము పస్తులు పడినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. లలిత కరుణాకరిత కదా ఆ లక్ష్మీదేవి అక్క చెల్లెలు మొరలు ఆలకించింది. అయితే ఇంత అవ్యానుగ్రహం వల్ల తల్లి అయినా వీటిని నిర్వేదంగా ప్రసాదించదు కదా. అందుకే ఒకానొక నాడు ఆ నలుగురు సోదరులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ ధనలక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది. వైభవ లక్ష్మి వ్రతం చేయండి. పిల్లలు మీ భక్తి శ్రద్ధలు ప్రవర్తనలు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవ లక్ష్మి అనుగ్రహానికే మీరు ఇంత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవ లక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం చెబుతాను. తక్షణమే మీ అక్క చెల్లెళ్ళు నలుగురు మీ ఇళ్లలో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేయండి. అవ్వ చెప్పిందంతా విన్న అక్క చెల్లెళ్ళు అత్యంత ఆనంద హృదయులే. అయితే అవ్వ ఇంతకు ఈ వ్రతమును ఎలా చేయాలి, ప్రస్తుతం మేము అత్యంత దరిద్రంలో ఉన్నాం కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు. అందుగా రుద్ర స్వరూపిణి అయిన ధనలక్ష్మీదేవి దయాపూరితమైన ధరాసం చేస్తూ ఇలా చెప్పింది. అమ్మవారు స్వయంగా చెప్పిన శ్రీ వైభవలక్ష్మి వ్రతం విధానం ఇదేమి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు. ఎప్పుడైనా సరే 4 లేక 8 లేక 9 లేక 11 నుండి 20 యొక్క గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసే వాళ్ళు తాము మొరికినని వారాలు చేసి ఆఖరి గురువారం నాడు మర్నాడు వచ్చి శుక్రవారం నాడు ఉద్యాపన చేసుకోవాలి. శుక్రవారాలు చేసుకునే వాళ్ళు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందస్తుగానే మీకు దోచిన గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఉదయమే స్నానకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుచి శుభ్రాలు తెచ్చిదిద్దుకుని తలంటి పోసుకుని అమ్మ వైభవలక్ష్మి తల్లి ఈ రోజు మొదలు ఇది గురువారాల పాటు లేదా ఇది శుక్రవారాల పాటు నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తాను, నాకు తగిన శక్తిని ప్రసాదించు, నేను చేసే ఈ వ్రతంలో సంతృప్తురాలై నా వాంఛలు నెరవేర్చు నమస్కరించుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండే ఆ సాయంత్రం రోజస్తమైన తర్వాత పూజ చేయాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రత సదాచారం మారడం చాలా ముఖ్యమని ఆ వైభవలక్ష్మి దేవియే స్వయంగా చెప్పింది. అంటే ఏ ఇంటిలో వారైతే అతిథి అభాగ్యతల దాసుల నుండి వారి పాదాలు కడిగి ఆ తీర్థం శిరస్సును చల్లుకొని తమకన్నా ముందుగా వారికి భోజనాలను ఏర్పరిచి తదంత శయ్య సపాద సేవాదులు చేస్తుంటారో, ఏ ఇంట దేవతలు సదా రక్షింపబడుతూ ఉంటారో, ఏ ఇంట అసత్యం పలకరో, ఏ ఇంట గోపోషణ గోపూజ జరుపుతుంటారో, ఏ ఇంట ధాన్యం దానం జరుగుతుందో లేదా దానం చేసేటంత సమృద్ధిగా ఉంటుందో, ఏ ఇంటిలోని వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇళ్లలో నిరాడంబరి స్థితి సంతోషంగా ఉంటుందో ఆ ఇళ్లలో నేను సుస్థిరనే ఉంటాను అని అర్థం. కాబట్టి సదాచారాన్ని శౌశల్యాన్ని పాటించాలి. ఇక పూజ ప్రారంభించవలసిన సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత తూర్పు లేదా ఈశాన్య దిశలో శుభ్రంగా అలికి పంచమలతో గానీ లేదా బియ్యపిండిలో గానీ
అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులు పెట్టి వాటి మీద నూతన వస్త్రం చతురసంగా అమర్చి ఆ వస్త్రం మీద తగినని బియ్యం పోసి చతురసంగా నిలిపి దాని మీద బంగారు వెండి రాగి చెప్పును కలశంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు గాని 4 మామిడి రబ్బలు గాని ఉంచాలి. వాటి మీద ఒక కొబ్బరికాయని దాని మీద ఒక రవ్వల గుడ్డని ఏర్పరిచి ఆ మీద ఒక ఎర్రని పువ్వులతో పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వారు సమయానికి చలామణికలో ఉన్న రూపాయి కాసు అయినా ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తుల ధూపం వేయాలి. అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం అన్నా చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతి శ్రీచక్రాన్ని పూజించి అనంతరం వైభలక్ష్మి అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. అన్నట్లు ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములు పూజించవచ్చు. ఈ పూజలో తీపి పదార్థాలు చేయలేని వాళ్ళు బెల్లం, పడిక బెల్లం, పంచదార నివేదించరు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజాంతరం బంగారు వెండి రూపాయి నాన్ని భద్రపరచాలి. కలశంలో నీళ్లను సంతానాన్ని కోరేవారు మామిడి చెట్టు మొదలను, సౌభాగ్యాన్ని కోరేవారు తులసి చెట్టు మొదలను, అనుకూల దాంపత్యాది శ్రేయాన్ని కోరేవాళ్ళు మల్లె మొదలైన మంచి పూల చెట్టు మొదలను పోయాలి. కేవలం ధనాకాంక్ష అయిన వాళ్ళు ఆ నీటి తామే స్వీకరించాలి. మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఇలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఉద్యోగులు అవుతారు, అవాయికులు వివాహం జరుగుతుంది, దళితులు ధనవంతులు అవుతారు. ఏ కోరికలు ఉంటే ఆయా కోరికలు నెరవేర్తాయని ముగించిందా వృద్ధమాత. తక్షణమే అక్క చెల్లెలు నలుగురు వారి వారి దాసులు బట్టి 4, 8, 11, 21 వారాల పాటు ఈ వ్రతాన్ని మొక్కుకున్నారు. ఆ మరుసటి శుక్రవారమే వ్రతం ఆరంభించారు. నలుగురు అక్కడ పేదవాళ్ళై ఉండడం వల్ల నలుగురు కూడా రాగి కలశాలనే వాడారు. అందరికన్నా దరిద్రదత్తులైన శీలాంధ్ర రాగి నాణ్యం వేసి పూజించింది. సుశీల రూపాయి నాణ్యం వేసి పూజించింది. గుణశీల తన ఎంతనున్న వెండి నాణ్యాన్ని వైభలక్ష్మిగా భావించి పూజించింది. కడగొట్టదైన విశాల తన మొక్కుపుడుకను తీసివేసి అదే ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ రూపాల్లో ఆరాధించినా వారి హృదయంలో గల భక్తిభావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి వైభలక్ష్మి. వాళ్ళందరినీ సమానంగానే కరుణించింది. శీలభర్త యొక్క పాండిత్యం గుర్తింపబడి పునః అతనికి గౌరవాలు లభించాయి. తద్వారా వాళ్ళు ఉన్నతులయ్యారు. ఆ సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక కృత్రిమ యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధం నిమిత్తము అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠులైన సుశీల భర్తను విడుదల చేసి అతన్ని ఉపదళపతిగా నియమించి యుద్ధానికి పంపక తప్పలేదు ఆ రాజుకి. ఆ యుద్ధంలో అమ్మవారి దేవల్ల సుశీల భర్త విజయం సాధించడంతో అతని గత నేరాలన్నీ మన్నించబడి బదలపతిగా నించబడ్డాడు. అంతతో సుశీల కుటుంబం బయటపడింది. ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపారంలో మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైన దురుసులు ఏర్పడి దిగుమతుల విషయంలో గుణశీల భర్త అయిన వ్యాపారి వెలుగులోనికి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతన్ని ఆశ్రయించారు. సహజంగానే వ్యాపారి అయిన గుణశీల భర్త అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబం పూర్వవైభవాన్ని పొందింది. కడగొట్టుదైన విశాల వ్రతారంభం చేసిన అదిగానే అమ్మవారి కర్ణా ప్రసాదంగా ప్రారంభమైపోయింది. ఆమె భర్త వారం విడిచి వారం వ్యభిచారం, జూదం, మద్యపానం వంటి వ్యసనాన్ని మాడుకున్నాడు. తన భార్య పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధతో యథాపూర్వంగా సుఖించసాగాడు. కాబట్టి స్త్రీలు గాని పురుషులు గాని ఆబాల గోపాలు తను పూజించినా సరే తక్షణమే కరుణించి ఉద్ధరించే తల్లి వైభలక్ష్మి. ఈనాడు మనం చేసిన పూజల వలన ఆమె సంతుష్టురాలు అగుగాక. శీల, సుశీల, గుణశీల, విశాల కథ కుటుంబాలను కాపాడినట్టే ఆ తల్లి మనల్ని కూడా రక్షించుగాక. ఏవం శ్రీ వైభవలక్ష్మి వ్రత కథ సంపూర్ణ. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారూఢే ఢోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే. రామచంద్ర మహాలక్ష్మా జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మాష్టకం స్తోత్రం ఎప్పటే భక్తి మానరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పడే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలే ఎప్పడే నిత్యం ధనధాన్య సమన్వితం త్రికాలే ఎప్పడే నిత్యం మహాశత్రు వినాశనం. మహాలక్ష్మీర్భవే నిత్యం వరదా భవతు. లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కంచికాపురే ప్రద్యుమ్నే శృంగలా దేవి చాముండే క్రమశపట్టనే అలంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురి మహాలక్ష్మి మాహూరే వేకవీరిక ఉజ్జయిన్యాం గిరిజాదేవి మాణిక్యలక్ష్మణకే హరిక్షేత్రే కామరూపే ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీ దేవి గయా మాంగళ్య గౌరిక వారణాసి విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతి అష్టాదశ శక్తిపీఠాని యోగినామాతి దుర్లభం. సాయంకాలం పడే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం.